క్రీస్తునందు ప్రియమైన వార్లారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చాను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనను తన శిష్యులకు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పాత నిబంధన యేసు ప్రభువారిలో నెరవేర్చబడింది. ఇక మనకున్నదల్లా క్రొత్త నిబంధనే. మనము పాత నిబంధన క్రిందకు రాము. మనము క్రొత్త నిబంధన కింద వస్తాము. మనము క్రొత్త నిబంధనకు వారసులము. పాత నిబంధన ఏంటి? పస్కా పండగని తీసుకుంటే మేకనో గొర్రెనో బలి అర్పించి కుటుంబం వారిగా లోపల కూర్చొని దాన్ని దఫాలుగా తింటూ త్రాగుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలను విడిపించి ఎడారిలో నడిపించి స్వాస్యమైన దేశంలోనికి నడిపించిన దేవునికి జ్ఞాపకార్థముగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పస్కా పండుగను ఆచరిస్తారు. ఇప్పుడు యేసు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది మీ కొరకు చిందించబడిన అప్పగింపబడినది. ఇక మీరు నన్ను పౌలు అంటాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనున్నట్లు దీన్ని చేయండి అని అంటాడు. పౌలు దీన్ని వాడతాడు. ఎందుకు అన్నారు యేసయ్య అనంటే, పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన ప్రతీదీ కూడా నన్నే సూచిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్టింగ్ టు మీ అండ్ టువర్డ్స్ మీ. పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన ప్రతి ఆచారం కానీ, ప్రతి పండుగ కానీ, ప్రతి వ్యక్తి కానీ, ప్రతి పరిస్థితి కానీ లీడింగ్ టు మీ, నా వైపుకే సూచిస్తుంది, నా వైపుకే వాటిని నడిపిస్తుంది. ఇప్పుడు నేను దాన్ని రేపటి దినాన, ఇవాళ గురువారం, ఈ మాటలు మాట్లాడేటప్పుడు గురువారం, రేపటి దినాన దాన్ని నేను ఫుల్ఫిల్ చేయబోతున్నాను. అయిపోతుంది నాలో. ఇంకా అది మొత్తం పాత నిబంధన అంతా నేను రేపు చేయబోయే దాంతో నెరవేర్చబడిపోతుంది. దేవుడు ఆది నుండి దేని కొరకైతే భూమిని సిద్ధపరుస్తూ వచ్చాడో ఆ గొప్ప ఈవెంట్ రేపటితో నాలో నెరవేర్చబడబోతుంది. కాబట్టి ఇక పాత నిబంధనలోనికి మీరు రారు, క్రొత్త నిబంధనలోనికి వస్తారు. అందుకే మీరు భోజనము చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి తప్ప పాత నిబంధన కాదు. ఎందుకంటే యేసు ప్రభువారు క్రొత్త నిబంధన. ఇక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన. ఎవడైనను నా యందు నా ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవాయెను. ఇదే ఆయన యందున్న వారికి ఉన్న నియమము. ఏమిటి అని అంటే, ఆయన యందు విశ్వసించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచారని నమ్మి ఆయన వచ్చు వరకు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నవాడు క్రొత్త నిబంధనలోకి వస్తాడు. వాడు ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ రాజ్యంలో ఉంటాడు. అందుకే 25వ వచనంలో అంటారు కదా, నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా తాగువంత వరకు ఇకనో దానిని తాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అనుంది. సో దేవుని రాజ్యములో నేను
మళ్ళీ క్రొత్తగా తాగుతాను. అప్పటి వరకు దీన్ని నేను తాగను. అంటే ఏంటి? ఆయన మళ్ళీ వస్తారని. ఆయనొచ్చినప్పుడు ఆయన ఒక్కడే త్రాగుతాడా? కాదు. ఆయన వారందరికీ ఆయన అవకాశాన్ని ఇస్తారు. సో, ఇక్కడ యేసు ప్రభువారు సైలెంట్‌గా ఆహ్, భూ భూమి మీద ఉన్న ప్రజలందరికీ క్రొత్త నిబంధనను పరిచయం చేశారు. పాత నిబంధనకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ బల్లారాధన క్రొత్త నిబంధనకు సూచన. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని అన్నదాన్ని ప్రభువారు మార్చేశారు. పాతనిగా పస్కా పండుగలో, ఐగుప్తు చెరలో అయి కాదు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మన రక్షకుడు, విమోచకుడు, సజీవుడైన యేసు ప్రభువారిని, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును, ఆయన ఆగమనమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.